నమస్కారం. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న శాంతి చర్చలు. ఈ చర్చల్లో ఒక సంచలన వార్త ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అదేంటంటే ఇరాన్ పునర్నిర్మాణం కోసం $300 బిలియన్ విలువైన ఒక భారీ పెట్టుబడి లేదా రీకన్స్ట్రక్షన్ ఫండ్ ఏర్పాటు చేసే ప్రతిపాదన చర్చల్లో ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. $300 బిలియన్ అంటే భారత రూపాయల్లో దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలకు పైగా. అసలు ఈ ప్రతిపాదన ఏమిటి? అమెరికా నిజంగా ఇరాన్కు అంత భారీ మొత్తాన్ని ఇవ్వబోతుందా? తెలుసుకుందాం. ఇటీవల అమెరికా మరియు ఇరాన్ మధ్య జరిగిన చర్చల్లో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చాయి. యుద్ధ విరమణ, హోర్ముజ్ జలసంధి భద్రత, ఆర్థిక ఆంక్షల సడలింపు మరియు ఇరాన్ అణు కార్యక్రమం. ఇవన్నీ కాకుండా ఇరాన్ పునర్నిర్మాణానికి $300 బిలియన్ పెట్టుబడి ఫండ్ ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఇది అమెరికా నేరుగా ఇరాన్కు $300 బిలియన్ నగదు చెల్లిస్తుందనే అర్థం కాదు. కొన్ని నివేదికల ప్రకారం ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారులు, గల్ఫ్ దేశాలు మరియు ఇతర భాగస్వాముల సహకారంతో ఏర్పాటు చేసే ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రూపంలో ఉండొచ్చని తెలుస్తోంది. ఇరాన్ అధికారులు మాత్రం యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు భారీ పునర్నిర్మాణ సహాయం అవసరమని చెబుతున్నారు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ శిబిరం నుంచి నేరుగా డబ్బు చెల్లింపు ఉండదు అనే సంకేతాలు కూడా వచ్చాయి. అంటే ఈ ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉంది. చివరి ఒప్పందం ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ ఒప్పందం నిజంగా అమలైతే ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ఊరట లభించవచ్చు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గే అవకాశం ఉంది. ప్రపంచ చమురు ధరలు కూడా స్థిరపడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. కానీ అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ రాజకీయాలు వంటి అంశాలు ఇంకా పెద్ద సవాళ్లుగానే ఉన్నాయి. మరి ఇరాన్ కోసం ప్రతిపాదిస్తున్న $300 బిలియన్ ఫండ్ నిజంగా అమలవుతుందా? లేదా ఇది కేవలం చర్చలకే పరిమితమవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.